గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సరే, ఈరోజు క్లాసు వాస్తవంగా సార్ తీసుకుంటాడేమో అని అనుకున్నాను, కానీ ఆయన ఏదో అనివార్య కారణాల వల్ల నేను అటెండ్ కాలేను, నువ్వు క్లాస్ తీసుకో అన్నాడు. సరే, ఏదో ఒకటి మనం చెప్పుకుందాం. మనకు క్లాస్ అనేది రన్ కావాలా, అన్నీ కొత్తవే, మనకు ఏదైనా కొత్త విషయాలే మనం ముచ్చటించుకునేది. ఈరోజు ఒక పెక్యూలియర్ చార్ట్ మీకు చూపిస్తాను. మీరు పలకపోతే ఏమో నేను చెప్పేది అర్థం కావడం లేదా, లేక వీళ్ళకి వినపడడం లేదా అనే సందేహం వస్తుంది. కాబట్టి దయచేసి కొంచెము రెస్పాండ్ కండి. ఒక్కరు ఎస్ సార్, నో సార్, యాదో ఒకటి ఊ కొట్టాల. కథ చెప్పేటప్పుడు ఊ కొడతారు చూడు, అట్లా అంతే. ఓకే, దిస్ ఈజ్ చార్ట్. ఈరోజు మనము నాటల్ చార్ట్. ఇది డేట్ ఆఫ్ బర్త్ 9/4/1911 ఇయర్, 20 గంటల 30 నిమిషాలు. పుట్టిన స్థలము స్పెయిన్ దేశంలో బుర్గోస్, BURGOS, బుర్గోస్ అనేటువంటి స్థలంలో పుట్టాడు ఈయన. మేల్ చార్ట్ ఇది. ఈయన పేరు సెయింట్ రాఫెల్ ఆర్నాజ్ బార్న్ అని చెప్పేసి ఉంది. అంటే ఈయన ఒక సెయింట్ రాఫెల్ ఈయన పేరు. మీరు సెయింట్ రాఫెల్ అని గుర్తుపెట్టుకోండి. మీరు ఈయన పుట్టు పూర్వోత్తరాలు కావాలంటే గూగుల్లో పోయి సెయింట్ రాఫెల్ అని చెప్పేసి కొడితే వస్తాయి అన్ని, విత్ ఇన్క్లూడింగ్ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అన్నీ వస్తాయి. సెయింట్ రాఫెల్ ఆర్నాజ్ బారన్ అని సెయింట్ రాఫెల్ కొట్టే ఉడికి వస్తుంది ఇంకా మొత్తం. అతని స్పెయిన్ దేశంలో ఈ బర్గోస్ అనే పట్టణంలో పుట్టాడు. దాని లాంగిట్యూడ్, లాటిట్యూడ్ తీసుకొని నాటల్ చార్ట్ వేయడం అయింది. ఇక్కడ ఏమిటి అంటే ఇతను సెయింట్ అంటే మామూలుగా మనం ఏమంటాము, సెలిబెసినా ఏదో అంటారు చూడబ్బా, బ్రహ్మచారి తెలుగులో, అవివాహితుడు, బ్రహ్మచారి, సన్యాసి. రైట్, సన్యాసి. రైట్, మంచి అప్రాప్రియేట్ వర్డ్, బాగా అందించినావు. అట్లా సన్యాసి జాతకం అన్నమాట. అది మనము ఇది సన్యాసి జాతకము అంటే వీనికి పెళ్లి కాలేదు, పెడాకులు కాలేదు, వీడు సన్యాసిగా ఉన్నాడు అని చెప్పేసి మనము నిరూపించాలా. ఇది ఫారెన్ లో పుట్టినటువంటి వాడు, మన ఇండియన్ వాళ్ళది కాదు. ఎవరో రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, లేకపోతే ఓజో, ఆచార్య రజనీష్, ఇట్లా కొందరు ఉన్నారు, వాళ్ళవి కాదు. ఇది ఫారెనర్ది. దాన్ని కూడా మనము చెయ్యాలా అనే తపనతో పొద్దున చూస్తుంటే కనపడింది ఇది. సరే, దీన్ని తీసుకున్నాం మనం. తీసుకొని ఫస్ట్ కేపీలో చూపిస్తా, తర్వాత కస్పల్ ఇంటర్నెక్స్లోకి పోదాం. కేపీలో ఏమిటిది, మామూలుగా మనము కేపీలో ఏమి రూల్ ఏమి, కేపీలో 7th cusp sublord should signify either 2 or 7 or 11, then only marriage is promised. అది రూల్. అంటే సప్తమ భావ కస్ప్ సబ్లార్డు 2 గాని 7 గాని 11ను గాని సూచించినట్లయితే వివాహమగును. అది రూల్. ఇక్కడ 7th cusp sublord మూన్, నాట్ సబ్లార్డ్. యు ప్లీజ్ లిజన్. 7th cusp sublord, కేపీలో చెప్తున్నా, 7th cusp sublord మూన్. మీరు రాసుకోండి, 7th cusp sublord మూన్. ఆరో మార్క్ పెట్టి ఎవరు స్టార్ లో ఉన్నాడు, మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు అండ్ సబ్ ఆఫ్ మెర్క్యూరీ. ఇప్పుడు 7th cusp sublord మూన్ ఆరో మార్క్ పెట్టి ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు అండ్ సబ్ ఆఫ్ మెర్క్యూరీ. ఇక్కడ మీరు చూడండి ఎట్లా రాసుకోవాలా. మూన్ 7th cusp sublord మూన్ వచ్చేసి ఆక్యుపెంట్ ముందు రాసుకోవాలా. మూన్ కింద ఆక్యుపెంట్ ఎక్కడ ఉన్నాడు, 10th లో ఉన్నాడు. ఆక్యుపెంట్ 10 మూన్ బ్రాకెట్, మూన్ కింద 10 డాష్, ఓనర్ ఎవరు, 10-10 అంటే 10th లో ఆక్యుపెంట్ ఉన్నాడు, 10th కు ఓనర్ అయినాడు మూన్ అనేవాడు. అది ఇన్ఫర్మేషన్ మూన్ గురించి. యాజ్ ఏ ప్లానెట్ గా 10th అండ్ 10th ఓనర్ వాడు.
ఆక్యుపెంట్ ఆఫ్ 10th అండ్ ఓనర్ ఆఫ్ 10th మూన్. తర్వాత మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. కేతు, వేర్ ఇస్ కేతు? కేతు ఈజ్ ఇన్ 1. కేతు ఈజ్ ఇన్ 1. కేతు ఈజ్ ఇన్ 1. అసెండెంట్. కేతు ఈజ్ ఇన్ 1. అక్కడ ఒక చిన్న తిరగాస్తు రాహుకేతువులు ఉన్నప్పుడు వారితో దీంట్లో కేపీలో ఏమిటంటే రాహుకేతువులు వచ్చినప్పుడు క్యాష్ 4 రకాల ఫలితాలు ఇస్తారు. CASH క్యాష్ అంటే ఏమి? సి కంజాయిండ్. రాహుకేతువులు ఎవరితో కంజాయిండ్ అయితే వారి ఫలితాలు ముందు రాసుకోవాలి. అది కంజాయిండ్ కాకపోతే ఏ ఆస్పెక్టెడ్ బై ఏ ప్లానెట్ చేత ఆస్పెక్ట్ చేయబడుతున్నాయో వాటివి, అది లేకపోతే స్టార్ లార్డ్ ఫలితాలు, అది లేకపోతే తర్వాత లాస్ట్ లో ఇది ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాలు. ఇక్కడ కేతు మూన్స్ స్టార్ లార్డ్ కేతు ఈజ్ కంజాయిండ్ విత్ జూపిటర్ ఇన్ 1. జూపిటర్ ఎక్కడున్నాడు? 1 లో ఉన్నాడు ఆక్యుపెంట్. జూపిటర్ కేతు రిప్రజెంటేటివ్ జూపిటర్. ఆ జూపిటర్ 1 లో ఉన్నాడు ఆక్యుపెంట్ గా. 1 రాసుకోండి, డాష్ పెట్టి 3, 6 ఓనర్. 3, 6కు ఓనర్. అంటే ఏమి? మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. కేతు వచ్చేసి 1 లో ఉన్నాడు. కేతు ఈజ్ కంజాయిండ్ విత్ జూపిటర్ కూడా 1 లో ఉన్నాడు. రాసుకోండి, 1 లో జూపిటర్ 1, ఆక్యుపెంట్ ఆఫ్ 1 అండ్ లార్డ్ ఆఫ్ 3 and 6. 3 and 6. తర్వాత మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ సబ్ లో ఉన్నాడు. వేర్ ఈజ్ మెర్క్యూరీ? మెర్క్యూరీ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 6th భావ. ఇక్కడ నుంచి ఇంతవరకు 6th భావ. మేషంలో 16, 51, 44 వరకు 6th భావంలో ఉన్నారు. 6th భావ ఇక్కడ. కాబట్టి అప్పుడు ఏమైంది? 7th కస్ప్ సబ్ లార్డ్ మూన్ అనేటువంటి వాడు 10 ఆక్యుపెంట్, 10 ఓనర్. మూన్ కింద 10-10 రాసుకున్నారు. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. కేతు కాడ ఏమి? 1 ఆక్యుపెంట్ ఆఫ్ 1. వానికి రాశి క్షేత్రాలు లేవు కాబట్టి వాడు ఎవరితో కలిసి ఉన్నాడు వాళ్ళ ఫలితాలు ఇస్తాడు ముందు. ఫస్ట్ ప్రిఫరెన్స్ జూపిటర్ ఎక్కడ ఉన్నాడు? 1లో ఉన్నాడు. కేతు 1లో ఉన్నాడు, జూపిటర్ కూడా 1లో ఉన్నాడు. 1 మళ్ళా 3 and 6th లార్డ్ జూపిటర్. 1 రాసుకొని డాష్ 3 and 6th ఓనర్. తర్వాత జూపిటర్ వాడు మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. వేర్ ఈజ్ మెర్క్యూరీ? మెర్క్యూరీ ఈజ్ ప్లేస్డ్ ఇన్ 6th భావ. 6th భావంలో ఉన్నాడు. 6th వాడు మెర్క్యూరీ ఏమి? 9th and 12th లార్డ్. అంటే ఇక్కడ 6 and 12 వచ్చినాయి. బాగా గమనించండి. మ్యారేజ్ కావడానికి కేపీలో 2711 ఉండాలి. 2711. ఇక్కడ ఏమొచ్చాయి? 10 వచ్చింది. మూన్ ప్లానెట్, యాజ్ ఏ ప్లానెట్ 7th కస్ప్ సబ్ లార్డ్ మూన్ ఏమి ఇచ్చినాడు? 10 ఇచ్చినాడు. అంటే 11కు నెగేషన్ 10 ప్లానెట్ లెవెల్లో నెగేషన్ అయింది. తర్వాత మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు ద్వారా ఏమొచ్చింది? 1, 6 ఇక్కడ కేతు 1లో ఉన్నాడు, జూపిటర్ తో కలిసి ఉన్నాడు కాబట్టి జూపిటర్ కూడా 1లో ఉన్నాడు. జూపిటర్ ఈజ్ ది లార్డ్ ఆఫ్ 6. ఇక్కడ 1 and 6. మూన్ ఏమో 10 ఇచ్చినాడు. కేతు ప్లస్ జూపిటర్ ఇద్దరు కలిసి 1 and 6 ఇచ్చినారు. అంటే స్టార్ లెవెల్లో, ప్లానెట్ లెవెల్లో 10, స్టార్ లెవెల్లో కేతు ద్వారా ఏమొచ్చినాయి? 1 and 6. ఇవి 2కు నెగేషన్ 1, 7కు నెగేషన్ 6. ఇవి 10, 11కు నెగేషన్. అది తర్వాత పోనీ సబ్ మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ ఎక్కడున్నాడు? వాడు 6లో ఉన్నాడు. 7కు నెగేషన్ 6. వాడు ఎక్కడ ఉన్నాడు? వాడు లార్డ్ ఏమి? 12th లార్డ్. సపరేషన్కు 12 అంటే ఏమి? 2, 7, 11కు నెగేషన్స్ అన్ని చూపిస్తున్నాయి. అయితే ఇక్కడ ఒకటి విశేషం ఏంటంటే కేపీలో ఒక రూల్ ఉంది. మూన్ 7th కస్ప్ సబ్ లార్డ్ మూన్ యొక్క స్టార్ లో ఎవ్వరూ లేరు. గమనించండి, ఇక్కడ ఈ ప్లానెటరీ పొజిషన్ టేబుల్లో మూన్ యొక్క స్టార్ లో ఎవరూ లేరు. చూడండి, నోబడీ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ మూన్. No planet is placed in the star of moon. So
మూన్ ఈజ్ ఏ స్ట్రాంగ్ కస్పల్ సెవెంత్ కస్పల్ సిగ్నిఫికేటర్. మూన్ అనేవాడు సెవెంత్ కు కస్పల్ సిగ్నిఫికేటర్ అవుతాడు. వాడు స్ట్రాంగ్ గా వాడు ఇవ్వాలి. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. కేతు ఎక్కడున్నాడు? ఒకటిలో ఉండి వాడు ఎవరి స్టార్ లో ఉన్నాడు? కేతు చూడండి, రాహు స్టార్ లో ఉన్నాడు. రాహు ఎక్కడున్నాడు? 7. ఆడ 7 చూపిస్తున్నాడు మళ్ళా అట్లా స్టార్ లెవెల్లో. అయినా 1 ఇక్కడ 10, మూన్ లెవెల్లో 10 ఇక్కడ కేతు ద్వారా 1 6, ఇక్కడ మెర్క్యూరీ ద్వారా 6 and 10, 6 and 12 వచ్చినందుకు నెగేషన్. అవి 2 7 11 కు నెగేషన్ అయినందుకు. అంతేకాకుండా ఇక్కడ గమనించాల్సింది చూడండి, మూన్ అనేవాడు 7th సబ్ లార్డ్. మూన్ ఎక్కడున్నాడు? లియోలో ఉన్నాడు. వాట్ ఈస్ దిస్ లియో? లియో ఈజ్ ఏ బ్యారన్ సైన్. యు ప్లీజ్ రిమెంబర్, బ్యారన్ సైన్, గొడ్ రాశి. 7th సబ్ లార్డ్ మూన్ ఈజ్ ప్లేస్ ఇన్ బ్యారన్ సైన్. మూన్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ కేతు. కేతు ఎవరు? వాడు బ్యారన్ ప్లానెట్, నపుంసక గ్రహము. వాడు 1 లో ఉన్నాడు. అంటే 2 కు నెగేషన్ 1 లో. తర్వాత ఇక్కడ మూన్ ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మెర్క్యూరీ. మెర్క్యూరీ చూడండి, మెర్క్యూరీ కూడా ఏరిస్ లో ఉన్నాడు. ఏరిస్ కూడా గొడ్ రాశి, బ్యారన్ సైన్ ఏరిస్, బ్యారన్ సైన్. కాబట్టి అంటే ఏమి? 7th సబ్ లార్డ్ కు 7 కు సిగ్నిఫికేషన్ ఉన్నప్పటికీ మ్యారేజ్ ఇవ్వాలి. ప్రామిస్ ఇస్ దేర్. బట్ 1 6 10 12 ప్లానెట్ లెవెల్లో 10 వచ్చింది. స్టార్ లెవెల్లో కేతు ద్వారా, జూపిటర్ ద్వారా 1 6 వచ్చింది. మెర్క్యూరీ ద్వారా, సబ్లార్డ్ మెర్క్యూరీ ద్వారా 6 and 12 వచ్చినాయి. అంటే 1 6 10 12 ఇవన్నీ మ్యారేజ్ కాకుండా చేసేటివి, నెగేషన్స్ ఫర్ మ్యారేజ్. అంతేకాకుండా ఇవన్నిటికీ బ్యారన్ సైన్స్ తో సంబంధం ఉన్నందు చేత దృఢంగా పెళ్లి ఇవ్వలేకపోయినాడు. వాడు పెళ్లి కాలే, పాడాకులు కాలే. అది ఒక పద్ధతి. అది కేపీలో మనము చూడాల్సినటువంటి పద్ధతి. ఇక ఇదే దీన్ని మళ్ళా అంటే పాత పద్ధతి, అంటే ట్రెడిషనల్ మెథడ్, వేదిక్ మెథడ్ అని ట్రెడిషనల్ మెథడ్ అని అంటారు కదా. దానికి ఏం రూల్ ఉందంటే, రాశి చక్రములో, ఇన్ రాశి చార్ట్, ఇన్ ఎనీ హౌస్, ఇఫ్ ది 4 planets ఆర్ మోర్ ప్లేస్డ్ ఇన్ ఏ హౌస్, ఇట్ విల్ బి ఏ సన్యాసి జాతకం. రూల్ అర్థమైందా? రాశి చక్రములో ఏ ఇంట్లోనైనా 4 కానీ అంతకంటే ఎక్కువ కానీ గ్రహాలు ఉన్నట్లయితే అది సన్యాసి జాతకము అని చెప్పబడును. కావాలంటే మీరు ఆచార్య రజనీష్ అంటే ఓజో అంటారు చూడు, అతని దాంట్లో చూడండి 5 ఏమో ఉన్నట్లున్నాయి. 4 కాదు, 5 ఉన్నాయి ఒక అతని దాంట్లో. అట్లనే ఇంకొకరి దాంట్లో కూడా 4 ఉన్నాయి. ఎవరు కర్నూలులో బాలసాయి ఉండే, అతని దాంట్లో కూడా ఏదో 4 ఉన్నట్లున్నాయి. నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ చాలా రోజుల కింద చూసినది. అలా ఉన్నాయి. ఇది ఒక రూల్, ట్రెడిషనల్ రూల్ ఇది. అంటే ఏమి? 4 కానీ 4 కానీ అంతకు మించి గ్రహాలు ఒక రాశిలో ఉన్నట్లయితే అది రెనౌన్సియేషన్, అంటే సన్యాసి యోగము అంటారు. రెనౌన్సియేషన్ అంటే త్యజించుట, పరిత్యజించుట. అంటే మనం ఈ సంసారము, పేడాకులు, ఈ జంజాటకం, ఇహలోక సౌఖ్యాలన్నీ వాకు వద్దుపో అనే రకంగా ఉంటారు వాళ్ళు. ఇంకొక రూల్ ఏమిటంటే క్లోజ్ కంజంక్షన్ ఆఫ్ కేతు అండ్ జూపిటర్. ఇక్కడ క్లోజ్ కంజంక్షన్ అంటే 17 19, ఓన్లీ 2 degrees డిఫరెన్స్ అంతే. క్లోజ్ కంజంక్షన్ ఆఫ్ కేతు అండ్ జూపిటర్ ఇన్ ధర్మకోణాలు ఏంటివి? 159 ధర్మకోణాలు. అర్థకోణాలు 2 6 10. ధర్మ అర్థ. కామ 3 7 10. మోక్ష 4 8 12. ఇవన్నీ మీకు తెలిసినట్టే. ధర్మ అర్థ కామ మోక్ష ఇవి ట్రయాంగిల్స్. ధర్మ కోణాలు అంటే 159, అర్థ కోణాలు 2 6 10, మోక్ష కోణాలు ఇది కామ కోణములు 3 7 11. మోక్ష కోణాలు వచ్చేసి ధర్మ అర్థ కామ మోక్ష లాస్ట్ 4 8 12.
అవి గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ రూల్ ఏమి, ధర్మ కోణాలలో కేతువు క్లోజ్ కంజంక్షన్ గా జూపిటర్తో ఉన్నట్లయితే అది స్పిరిచువాలిటీ. అంటే వీడు కేతువు అనేటువంటి వాడు సాల్వేషన్, మోక్షం వైపు వీడి మోక్షం వైపు చూపిస్తాడు వీడు. జూపిటరు ఆధ్యాత్మికమైనటువంటి ప్లానెట్. అంటే మోక్ష సంబంధిత జ్ఞానము ప్లస్ ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఈ రెండు ప్లానెట్స్ ధర్మ త్రికోణములో ఉన్నందుచేత కలుగుతున్నాయి వానికి ఆ బుద్ధి. అది మనం గమనించాలి ఇక్కడ. ఇంకొక రూల్, పాత రూల్ అంటే ట్రెడిషనల్ రూల్ ఏమిటిది, 159 లార్డ్స్. ఈ లగ్నానికి 159 లార్డ్స్ ఎవరండి? 1 రాసుకోండి. 159 లార్డ్స్. 1 ఎవరు? 1కు తులాకు అధిపతి ఎవరు? వీనస్ రాసుకో. 1కు వీనస్, 5కు సాటర్న్, 9కు బుధుడు. 159. 1 ఎదురుగా శుక్రుడు, 5కి ఎదురుగా శని, 9కి ఎదురుగా బుధుడు రాసుకోండి. 159. అలాగే ఇవి రాసుకున్నాక 4, 8, 12. 4, 8, 12. 4 ఎక్కడ? ఇది 4కు అధిపతి ఎవరు? శని. 8కి ఎవరు? శుక్రుడు. 12కి ఎవరు? బుధుడు. రాసుకోండి. 4 ఎదురుగా 4కు శని, 8కు శుక్రుడు, 12కు బుధుడు. రాసుకున్నారా? 159 లార్డ్స్ ఎవరు? 1కేమో శుక్రుడు, 5కు శని, 9కేమో బుధుడు. అలాగే 4కు శని, 8కు శుక్రుడు, 12కు బుధుడు. ఇక్కడ ఏమిటంటే 159 లార్డ్స్కు 4, 8, 12 లార్డ్స్కు ఒక రిలేషన్షిప్ ఉండాలా. అంటే ఏమి? రిఫ్లెక్ట్ కావడం, డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ. డైరెక్ట్ గా అయిన చూడు ఇక్కడ వీడి శుక్రుడు 1, అక్కడ 4, 8, 12లో ఎవరో ఒకడు శుక్రుడు వచ్చాడు కదా, 8కు అయినాడు. అలాగే శని 5కు, వాడు మళ్ళా 4కు శని అయినాడు. బుధుడు 9కు, మళ్ళా 12కు. అంటే ఏమి? 159 లార్డ్స్కు 4, 8, 12 లార్డ్స్కు సంబంధం ఉంది. అట్లా ఉన్నప్పుడు కూడా ఇది సన్యాసి జాతకము అని చెప్పేసి చెప్పమంటాడు. ఇవన్నీ పాత రూల్స్. ఇవన్నీ కేపీ రూల్స్ కాదు, ఏమి కాదు ఇవన్నీ పాతవి. ఇంకొకటి ఏంటంటే జనరల్ గా లియో ఈజ్ రాశి ఆఫ్ బ్రహ్మచర్య అంటాడు. లియో అనేది లియోలో 7th కస్ప్ సబ్లార్డ్ ఉన్నాడు ఆడ. బ్రహ్మచర్యం అది. ఈ గురుకేతువుల కలయిక అనేది వేదిక జ్ఞానంతో పాటు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తాడన్నమాట. అక్కడ ఈ రెండు, ఒకడేమో కేతువు సాల్వేషన్, మోక్షకారకుడు, మోక్షం వైపు మొగ్గు చూపుతాడు. వీడేమో ఆధ్యాత్మికంగా, అంటే ఒకడు మోక్షానికి సంబంధించిన జ్ఞానము, ఇక్కడ ఆధ్యాత్మిక సంబంధిత జ్ఞానము. ఈ రెండిటితో వాడు వద్దులేప్ప నాకు పెండ్లు దేస్తాడు సాల్పు అని చెప్పేసి మానుకుంటాడు అనమాట. అది ఆ రకంగా అది. ఓకే, ఇంతవరకు అర్థమైందా ఈ ట్రెడిషనల్ రూలు? ఇప్పుడు కేపీ ట్రెడిషనల్ రూల్ చూసినాం. ఇంకా కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ కూడా చూద్దాం. కస్పల్ ఇంటర్లింక్ రూల్స్ లో మామూలుగా మనం రాండి, పెద్ద చార్ట్. ఇక్కడ లగ్నా కస్ప్ సబ్లార్డ్ సాటర్న్, 7th కస్ప్ సబ్లార్డ్ ఈజ్ ఆల్సో సాటర్న్. సబ్సబ్లార్డ్ ఇది కస్పల్ ఇంటర్లింక్స్ థియరీ. ఇప్పుడు మనం మాట్లాడేది 7th కస్ప్ సబ్సబ్లార్డ్, లగ్నా కస్ప్ సబ్సబ్లార్డ్ కూడా సాటర్నే. సాటర్న్ ఈజ్ హ్యావింగ్ పిఎస్ ద్వారా 5-7 ఉంది. 5-7. ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో వీనస్, సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ రాహు. ఇట్లా వీనస్ వచ్చినప్పుడు మనము బంచింగ్ చేసుకోమని చెప్పినాం ఇంతకు ముందే. బంచింగ్ అప్లై చేస్తే అప్పుడు ఎట్లా చదువుతావు? సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్ అండ్ సబ్ ఆఫ్ రాహు అండ్ సబ్ ఆఫ్ రాహు. ఇక్కడ ఈ రెండు కలిసి వీనస్ అవుతాడు. ఇన్వాల్వ్మెంట్ లో వీనస్ అవుతాడు. కమిట్మెంట్ లో ఈ పక్కన ఉన్న రాహువే వస్తాడు.
ఫైనల్ కన్ఫర్మేషన్ లో కూడా రాహువే ఉంటాడు. అది సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ వీనస్, సబ్ ఆఫ్ రాహు అండ్ సబ్ ఆఫ్ రాహు. అట్లా చదవాలి. అప్పుడు చూడండి, సాటర్న్ అనేటువంటి వాడు పిఎస్ ద్వారా 57 ఉంది, ఇక్కడ వీనస్ ద్వారా కూడా 57 వచ్చింది. అంటే ఏమి, ఇక్కడ ఇన్వాల్వ్మెంట్ లో 57 ఉంది. మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. ఓకేనా? మ్యారేజ్ ఈజ్ ప్రామిస్డ్. కానీ మ్యారేజ్ కాలే. ఎందుకు? కస్పల్ ఇంటర్లింక్స్ రూల్ ఏమి, ఇన్వాల్వ్మెంట్ హౌసెస్ 5 and 7 వాటికి నెగేషన్ సబ్లో కానీ సబ్లో కానీ ఉండకూడదు. ఇక్కడ రాహు ఇక్కడికి వస్తాడు, వచ్చినప్పుడు అప్పుడు ఏమైతుంది, 5 కు నెగేషను, 7 కు నెగేషను, 4 and 6 ఉన్నాయి. చూడండి, 4 and 6 ఉన్నాయి. అంటే ఏమి, ఆల్మోస్ట్ ఆల్ 12 ప్లానెట్స్ వచ్చినాయి ఇక్కడ. సార్ 7 కూడా ఉంది కదా సార్, నెగటివ్ ఉన్నాయి, అన్ని సార్ ఉన్నాయి. సార్ 7 కూడా ఉంది కదా, 7 కూడా ఉంది కదా కమిట్మెంట్ లో. అవును, ఉంది ఉంది ఉంది, చెప్తా. ఇంకా ఉండు, అంతటితోనే అయిపోలేదు. అందుకే ఈ కస్పల్ ఇంటర్లింక్స్ అనేది ఒక రకంగా చెప్పాలంటే లొసుగులు ఉన్నాయి దీంట్లో, అది గమనించాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ఒప్పుకునే వాళ్ళు ఒప్పుకోండి, లేని వాళ్ళు లేరు. నాకు తెలిసినది నేను చెప్తాను అంతే. అది ఒకరికి అప్రిషియేట్ చేసినంత మాత్రం నాకేం ఒరిగేది లేదు, వాళ్ళు తిట్టుకున్నా నాకేం నష్టం లేదు. నా పద్ధతి ఏంటంటే నాకు తెలిసేది నేను అనుకునేది చెప్తాను, నిర్భయంగా చెప్తాను నేను. ఇక్కడ ఎందుకంటే ఇన్వాల్వ్డ్ హౌసెస్ కు నెగేషన్ అనేది ఉండకూడదు సబ్ లెవెల్లో. అది కేపీ రూల్. ఉంది, 7 కూడా ఉంది, 5 కూడా ఉంది, 11 ఉంది. కానీ నెగేషన్స్ అన్ని ఉన్నాయి చూడు, దండిగా ఉన్నాయి. తరువాత ఇంకొకటి, ఇక్కడ ఇప్పుడు మీరు అసలు రంగంలో కండి, ఇది దీంట్లో లొసుగులు ఉన్నాయని ఎందుకు చెప్తున్నానంటే చూడండి, సాటర్న్ అనేటువంటి వాడు ఫస్ట్ అసెండెంట్ కస్ప్ సబ్లాడు, 7th కస్ప్ సబ్లాడు. వాడు ఎక్కడ ఉన్నాడండి? వాడు ఏరిస్ లో ఉన్నాడు. చూడు, ఏరిస్ బ్యారన్ సైన్ కదా, బ్యారన్ సైన్. కానీ కస్పల్ ఇంటర్లింక్స్ లో లేవు వచ్చారా అవన్నీ అనొచ్చు, లేవు, చెప్పలేదు. కానీ అవన్నీ తీసుకుంటే ఇప్పుడు బయటపడుతుంటాయి. చూడు, ఇప్పుడు వీనికి మళ్ళీ వాస్తవాన్ని చెప్తే పెళ్లి కావాలి కదా, మళ్ళీ కాలేదు. ఎందుకు? బ్యారన్ సైన్ కనెక్షన్. సాటర్న్ వాడు లగ్నా కస్ప్ సబ్లాడు, 7th కస్ప్ సబ్లాడు వాడే సాటర్న్. సాటర్న్ ఈజ్ ప్లేస్డ్ ఇన్ బ్యారన్ సైన్. సాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఎవరి స్టార్ లో ఉన్నాడు? వీనస్. వేర్ ఈజ్ వీనస్? వీనస్ ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ బ్యారన్ సైన్. ఇన్ ది సబ్ అండ్ సబ్ ఆఫ్ రాహు, ఇట్ ఈజ్ ఆల్సో ప్లేస్డ్ ఇన్ బ్యారన్ సైన్. ఏనా, నువ్వు 7th కస్ప్ సబ్లాడు సాటర్న్, ఆ సాటర్న్ బ్యారన్ సైన్ లో ఉన్నాడు. స్టార్ లార్డ్ వీనస్ బ్యారన్ సైన్ లో ఉన్నాడు. సబ్ లార్డ్ అండ్ సబ్ లార్డ్ అయినటువంటి రాహు కూడా బ్యారన్ సైన్ లో ఉన్నాడు. అంటే ఏమి, మొత్తం సాటర్న్ కు సంబంధించినటువంటివన్నీ కూడా బ్యారన్ సైన్ సంబంధం ఉన్నందు చేత అతనికి కాలేదు అని నాకు అనిపిస్తా ఉంది. కాబట్టి ఇట్లాంటివి మనము భయపడకుండా బాహాటంగా ఇవి తీసుకోవడం వల్ల మనకు ఫుల్ ప్లెడ్జ్గా మనము చెప్పవచ్చు దాన్ని. అంటే ఆ లొసుగును మనము కప్పిపుచ్చుకోవచ్చు. ఓహో, ఇందుచేత ఇది కాలేదు అని చెప్పేసి. ఓకేనా? మూర్తి, మేష, మిథున, సింహ, కన్యలు ఇవి బ్యారన్ సైన్స్ అంటారు కేపీలో, తిన్బిన్ నవరత్నమాలలో. దాంట్లో సన్యాసికి ఏం రూల్ చెప్తాడంటే, అతను 12th కస్ప్ సబ్లార్డ్ 1 కానీ 4 కానీ 12 కానీ సూచించినట్లయితే, అట్లనే సాటర్న్ కు కేతువుకు సంబంధం ఉన్నట్లయితే అది సన్యాసి జాతకము అని చెప్తాడు. ఇక్కడ 12th కస్ప్ సబ్లార్డ్ రాహువు. ఈ రాహువు అనేటువంటి వాడు ఎక్కడ ఉన్నాడు? ఇక్కడ ఉన్నాడు. రాహువు 1 లో ఉన్నాడు, 7 లో ఉన్నాడు. రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్, ఎవరి స్టార్ లో ఉన్నాడు? వీనస్ స్టార్ లో ఉన్నాడు. వీనస్ కూడా 7 లో ఉన్నాడు. కానీ ఇక్కడ 1 లార్డ్, 1 and 8 లార్డ్, 1 and 8 లార్డ్, అక్కడ 1 వచ్చింది. 12th కస్ప్ సబ్లాడు 1, 4, 12 కు సంబంధం ఉండి శనికేతులకు సంబంధం ఉండకూడదు అంటాడు. ఈ 12th కస్ప్ సబ్లార్డ్ అనేటువంటి వాడు రాహువు శని సంబంధం మీద ఉంది. రాహువు శని అంతా ఒకే రాశిలో ఉన్నారు. రాహువు అండ్ శని వీళ్ళు ఒకే రాశిలో ఉన్నారు. అట్లా శని సంబంధం వచ్చా. ఇక్కడ 1 సంబంధము వచ్చా. తర్వాత 4 రాహు ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్
వీనస్. వీనస్ 1 and 8 లార్డ్. వాడు ఎక్కడ ఉన్నాడు? 7లో ఉన్నాడు. ఈడ 1 వచ్చా. తర్వాత రాహు ఈజ్ ఇన్ ది సబ్ ఆఫ్ మార్స్. మార్స్ ఎక్కడ ఉన్నాడు? ఇడో ఇక్కడ 4లో ఉన్నాడు. మార్స్ ఈజ్ ప్లేస్ ఇన్ 4. మార్స్ వచ్చేసి 2 and 7 లార్డ్ వాడు. అంటే ఏమి ఇక్కడ 12th కస్ప్ సబ్లార్డ్ అయినటువంటి వీనికి 12th కస్ప్ సబ్లార్డ్ రాహువుకు శని సంబంధం ఉంది, ప్లస్ కేతు కూడా చూస్తున్నాడు కదా ఆపోజిట్. సార్ కేతు సంబంధం ఉంది, శని సంబంధం ఉంది. అక్కడ 1 వచ్చింది శుక్రుని ద్వారా, ఇక్కడ కుజుని ద్వారా 4 వచ్చింది. కాబట్టి అది టిన్విన్ యొక్క గ్రూపింగ్ అప్ హౌసెస్ లో చెప్పినది. అదే టిన్విన్ మళ్ళా అసెండెంట్ కస్ప్ సబ్లార్డ్ ఎవడన్నా కానీ అసెండెంట్ కస్ప్ సబ్లార్డ్ వీనస్. ఇక్కడ వీనస్ వచ్చేసి 3, 10, 12 ఉండి శని సంబంధం ఉండాలా అంటాడు. అసెండెంట్ కస్ప్ సబ్లార్డ్ శని సంబంధం ఉండి 3, 10, 12 సూచించినట్లయితే అది కూడా సన్యాసి జాతకము అంటాడు. కేపీ నవరత్నమాలలో ఉంది చూడండి. ఏది నేను చెప్పేది సాధ్యమైనంత వరకు నా సొంత నేను కొత్తగా సృష్టించను, అది ఉన్నదే చెప్తాను. సాధ్యమైనంత వరకు గట్టిగా చెప్తాను. అసెండెంట్ సబ్లార్డ్ వీనస్, ఆ వీనస్కు శాటర్న్ సంబంధం ఉండాలి. వీనస్ చూడండి, ఇక్కడ వీనస్ ఉన్నాడు, శాటర్న్ సంబంధం అదే రాశిలో ఉన్నాడు. వీనస్కు శాటర్న్కు సంబంధం ఉంది. ఓకే, వీనస్కు శాటర్న్కు సంబంధం ఉంది. ఇక్కడ శాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ అండ్ సబ్ ఆఫ్ వీనస్ అట్లా కూడా ఉంది. ఇక్కడ రాశి పరంగా తీసుకున్నా సరే, లేదా ఇక్కడ శాటర్న్ ఈజ్ ఇన్ ది స్టార్ అండ్ సబ్ ఆఫ్ వీనస్ అట్లయినా సరే ఉండి వాడు 3, 10, 12కు సంబంధం ఉండాలా. అది ఎతకండి. 3, 10, 12 ఎవరు? అసెండెంట్ కస్ప్ సబ్లార్డ్ వీనస్ అనేటువంటి వాడు ఎక్కడున్నాడు? 7లో ఉన్నాడు. వాడు 1 and 8 లార్డు. అక్కడ మనకు 3 రాలే, 10 రాలే, 12 రాలే. ఇంకా తర్వాత వీనస్ ఎక్కడున్నాడు? వీనస్ ఈజ్ ఇన్ ది స్టార్ ఆఫ్ సన్ ఎక్కడ? సన్ 11th లార్డ్. వాడెక్కడున్నాడు? 6లో ఉన్నాడు. ఇక్కడ దొరకలే ఆ రూలు, ఇక్కడ దొరకలే. తర్వాత వాడెక్కడున్నాడు? మళ్ళా వీనస్ మూన్ యొక్క సబ్లో ఉన్నాడు. మూన్ అనేవాడు 10, 10 ఉన్నాడు. చూడు, 10లో ఉన్నాడు. 10, 10 ఒక 10 మాత్రం దొరికింది ఇక్కడ. 10, 10 అలా అన్ని క్రోడీకరిస్తే అది అయ్యింది నాకు తెలిసినంత వరకు. ఓకేనా సార్? నాకు తెలిసిన వరకు మీరు వేదికలో చెప్పారు కదా, 4 or ఎక్కువ గ్రహాలు ఒక రాశిలో ఉంటే సన్యాస యోగం ఉంటుందని. కానీ నాకు తెలిసిన 2, 3 జాతకాలు వాళ్ళకి పెళ్ళిళ్ళయ్యా, పిల్లలు కూడా ఉన్నారు, 4 గ్రహాలు ఒక రాశిలో ఉన్నవాళ్ళు. అంటే హౌ ఫార్ ఇట్ ఇస్ కరెక్ట్ మీరు చెక్ చేసినారా ఆ జాతకము? అంటే జూపిటర్ ఆస్పెక్ట్ ఉంటే వేదికలో ఉందమ్మా. అదే వేదికలోనే మీరు చెప్పారు. కానీ నాకు తెలిసిన 2, 3 మా అమ్మాయిదే ఉంది. 4 గ్రహాలు మీనంలో ఉన్నాయి. అవును మేడం, జూపిటర్ తో లింక్ ఉందేమో చూడండి ఒకసారి. అదే జూపిటర్ మీనం అంటే జూపిటరే కదా అక్కడ. చూడండి, మీరు పుస్తకాలలో వేదిక పుస్తకాలు వెతకండి, దొరుకుతుంది. నేను ఏది కొత్తగా చెప్పడం లేదు. కొత్తగా చెప్పారని తప్పని నేను అనలేదు సార్. ఇక్కడ ఈ చాట్ లో ఇన్ని సహకరించినాయి కదా, పక్కవి మిగతాయి కూడా ఆ ఒక్క రూలే మీరు మాట్లాడుతున్నారు. ఆ ఒక్క రూల్ తోనే సన్యాస జాతకం అని మనం డిసైడ్ చేయలేం కదా. అది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ది వేదిక్ రూల్స్. అది ఇప్పుడు మనకు అన్ని బలము చేకూరడానికి మనము అన్ని కలుపుకుంటున్నాం. ఇప్పుడు కేపీలో చూసాము, వేదికలో చూసాము, కస్పల్ ఇంటర్లింక్స్ లో చూసాము. తర్వాత ఈ కస్పల్ ఇంటర్లింక్స్ లో కూడా ఆ బ్యారన్ సైన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకుంటే బాగా ఉంటుంది అని చెప్పేసి మనము అనుకుంటున్నాం. అంతే. అది వింటే వినొచ్చు, చేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఎవరి ఇష్టం వాళ్ళది. మామూలే, మీకు తెలియదు ఏముంది. కాబట్టి ఒక్క రూల్ పట్టుకొని మనం మాట్లాడక లేదమ్మా, మిగతాయి కూడా క్షుణ్ణంగా పరిశీలించాలా. ఓకే సార్. Sir, one more point, sir. If the 7th house
he is having the influence of 3 malefic planets. Also, he will not get married అని ఉంది దీనిలో. ఏంటి సార్? 7th house is involved with 3 malefic planets. ఇప్పుడు మీరు చూస్తే మార్స్ ఈజ్ ఆస్పెక్టింగ్ ది 7th house, దట్ ఇస్ 1 malefic planet, though he is lord of the 7th house. Then Saturn and Rahu, Papakattari is there in the 7th house. So this could be also one of the reasons. That is అవును సార్, సప్తమ భావము పాపకత్తిలో పడింది. ఇక్కడ శని బుధుడు అదే ఉన్నారు, చెప్తున్నా. ఇక్కడ రాహు చుట్టూ ఉన్నారు. అదే చెప్తున్నాను. అది ప్లస్ మార్స్ ఆస్పెక్ట్ ఇస్ దేర్. అవన్నీ దండిగుంటాయి సార్ వేదిక రూల్స్. మనము ఒక్కోటి క్రోడికిస్తే బలం వస్తుంది. అవన్నీ పెళ్లి కాకపోవడానికి మీరు చెప్పేది 100% కరెక్ట్. అది సార్ ఈ రాఫెల్ అని ఆయన ఇప్పుడు ఎఫిమెరిస్ రాశారు కదా, ఆయన కాదా సార్? రాఫెల్ ఎఫిమెరిస్ అని ఉంది, ఆయనది కాదు సార్. కాదా? ఓకే సార్. గురు కేతువులు కలిసి ఉండడం వల్ల కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి వాళ్ళకి కూడా ఇలాగే 7 సంవత్సరాలకే వాళ్ళేమో శాస్త్రంలో కలిసి చేరిపోయారు. అందులో ఈ జాతకంకి గురు కేతువులు లగ్నంలో ఉన్నారు, ఇంకా పవర్ఫుల్. అది హై స్పిరిచువాలిటీ. లగ్నంలో ఉంటే ఇంకా ఎక్కువ హై స్పిరిచువాలిటీ, తీవ్రత ఎక్కువ. ఆలోచన చేస్తే ఒకరికొకరు వస్తాయి. ఇది ఒక మంచి పాయింట్ కదా, తప్పేం లేదు. అభిప్రాయాలు భిన్న కోణాలలో కూడా పరిశీలించాలి. దాన్ని కన్ఫర్మ్ చేయడానికి ఒకే రూల్ను పట్టుకొని మనం మాట్లాడలేము. ఒక రూలు పాస్ అవుతుంది, ఒక్కొక్కసారి పాస్ కాదు. అందుకు మనము ఏ సిస్టాన్ని ద్వేషించకూడదు. ఏ సిస్టము మంచిది కాదు, ఏ సిస్టము చెడ్డది కాదు, అన్నీ మంచివే మనం వాడుకునే దాన్ని బట్టి. ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ సత్యనారాయణ స్వామి వ్రతం చెప్పినప్పుడు ఏమంటాడు? అన్ని వ్రతములలో కంటే సత్యనారాయణ స్వామి వ్రతం చాలా గొప్పది అంటాడు. అదే కేదారేశ్వర వ్రతం చెప్పినప్పుడు అన్ని వ్రతముల కంటే కేదారేశ్వర స్వామి వ్రతం చాలా గొప్పది అంటాడు. వినాయక వ్రతం చెప్పినప్పుడు అదే అట్లా చెప్తాడు. అంటే ఏంటది? దేనికి గొప్ప దానికే. మనం ఎవరిని కించపరచకూడదు. ఆ సిస్టమ్ బాగలేదు, ఈ సిస్టమ్ బాగలేదు, నేను కస్పల్ ఇంటర్లింక్సే చూస్తా, మిగతా చూడను. ఆ ద్వేషం మనకు వద్దు. మనకు ఈర్ష్య, అసూయ, ద్వేషాలు వద్దు. అన్నీ జ్యోతిష్యమే, అంతా జ్యోతిష్యమే.